హాయ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ధీరవ్ కుమార్. నేను ఒక అడ్వకేట్ ని ఫ్రమ్ నెల్లూరు. ఈ రోజు మనం థర్డ్ సెమిస్టర్ లో 5th సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ అంటే ఏమిటి, వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి చూస్తాం. వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ అంటే ఏమిటి, ఎయిడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్టర్నల్ ఏంది, ఇంటర్నల్ ఏంది, ఇవి చూస్తాం మనం. ప్రిన్సిపల్ ఆఫ్ స్టార్డైసిస్, దాంతోపాటు మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ చూస్తాం. దాని తర్వాత రోల్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ 5 మనం లాంగ్ ఆన్సర్స్, ఈ లాంగ్ ఆన్సర్స్ లోనే మనం చూస్తాము. అట్లాగే మనం షార్ట్ ఆన్సర్స్ ఏంటి అని చూడపోతే జ్యుడిషియల్ రెసిడెంట్ అంటే ఏమిటి, రూల్ ఆఫ్ లిటరల్ కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, వేవర్ అంటే ఏమిటి, ఈక్విటబుల్ కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, ఈజెస్ డిఎం జెనరస్ అంటే ఏమిటి, ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటి, రిపోగేసీ అంటే ఏంటి, ప్రజెప్షన్స్ అంటే ఏమిటి, కోడిఫైయింగ్ స్టాట్యూట్ అంటే ఏమిటి, పీనల్ లాస్ అంటే ఏమిటి, అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే ఎక్కువ పవర్ ని ఎలా వాడతారు ఏందనేది కూడా షార్ట్ లో మనం చూడడం జరుగుతుంది. దాని తర్వాత మెస్షిప్ రూల్ అంటే ఏంటి, ఎక్లిప్స్ అంటే ఏంటి, గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమిటి, ప్రియంబల్ అంటే ఏమిటి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెమెడీస్ అంటే ఏమిటి, దాని తర్వాత రెస్ట్రిక్టివ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, మెన్సరియా ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ అంటే ఏంటి చూస్తాము. దాంతోపాటు మనం హార్మోనియస్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ చూస్తాం. దాని తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం చూస్తాం. దాని తర్వాత బ్రిటిష్ లెజిస్లేషన్ అని చూస్తాం. దాని తర్వాత కటెక్ లెక్స్ అని చూస్తాం. షార్ట్ గా మనం ఎక్కువ చదవడం వల్ల ఏమవుతుందంటే ఈ లాంగ్ ఆన్సర్స్ లో మనకు కానీ షార్ట్ ని గ్యాదర్ చేసుకోవచ్చు. అట్లాగే షార్ట్ ఆన్సర్స్ వల్ల ఈ అటెంప్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పేపర్. కాబట్టి పైన లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ వల్ల మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ లో హైయెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు ఈ క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. వేరే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ బుక్స్ కానీ, లేకపోతే ఆన్లైన్ కానీ, లేకపోతే వేరే లైబ్రరీ బుక్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు నన్ను అడుగుతున్నారు ఎలా మీరు చదివారు ఏంటంటే, నేను ఎలా చెప్పానంటే నేను లైబ్రరీలో ఎక్కువ చదివేవాడిని. దాంతోపాటు నేను ఈ బుక్స్ వేరే ఆర్ఆర్ సిరీస్ కానీ, విజయ సిరీస్ కానీ, ఈ రెండు నేను చూసేవాడిని. ఆ రెండింటిని బట్టి నేను ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. కానీ ఎవరైతే రెగ్యులర్ గా ఇట్లాగా వేరే డిఫరెంట్ వర్క్స్ లో ఉండి చేసుకోలేకపోతారో వాళ్ళ కోసమే నేను స్పెసిఫిక్ గా ఇవి చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళ కోసమే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా భవిష్యత్తులో నేను చెప్తాను, వారి కోసం ఈ వీడియోస్ అని. ఎందుకంటే అందరి లైఫ్ లో రెగ్యులారిటీ ఉండదు కాబట్టి, అండ్ లా అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ వీడియోలన్నీ నేను చేయడం జరుగుతుంది. అట్లాగే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా తీసుకురమ్మని అడుగుతున్నారు. నేను ఫుల్ లెంత్ ఆన్సర్స్ కూడా నేను తీసుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నా కామెంట్ లో మెన్షన్ చేయండి, దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.